క్రైస్తవ సోదరీమణులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ప్రభువు శ్రమల వారోత్సవాలు నేటితో ప్రారంభమయ్యాయి. యేసు ప్రభువు ఎంతో వినమ్రంగా గాడిదపై కూర్చుని జెరూసలేం నగరంలో ప్రవేశించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు మ్రాని కొమ్మల ఆదివారం ఘనంగా నిర్వహించారు. క్రీస్తు చూపిన ప్రేమ, త్యాగం మరియు శాంతిని స్మరించుకుంటూ భక్తులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. పెజ్జోనిపేట మోక్షారోపణ దేవాలయంలో మట్టల ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఆర్సీఎం స్కూల్ వద్ద నుంచి చర్చి వరకు భారీ సంఖ్యలో భక్తులు హోసన్న గీతాలు పాడుతూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఫాదర్ మరియదాసు సమిష్టి దివ్య బలి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా విచారణ గురువులు రెక్టర్ ఫాదర్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ పవిత్ర వారంలో భాగంగా ఈరోజు మ్రాని కొమ్మల ఆదివారం జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు యేసు ప్రభువును రారాజుగా గుర్తించి హోసన్న గీతాలు పాడుతూ ఖర్జూరపు కొమ్ములతో ఆయనను ఆరాధించారన్నారు. యేసుక్రీస్తు తన మరణానికి ముందు జెరూసలేం నగరంలో ప్రవేశించినప్పుడు ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారన్నారు. నీవు వచ్చిన పని కానిమ్ము అని చెప్పగా వారు ఆయనను పట్టుకొని బంధించిరి. వెంటనే యేసు వద్దనున్న వారిలో ఒకడు తన కత్తిని దూసి ప్రధానార్చకుని సేవకుని కొట్టి వాని చెవి తెగ నరికెను. అతనితో యేసు, కత్తిని వరల వేయము, కత్తిని ఎత్తువారు కత్తితోనే మరణించురు. నేను నా తండ్రిని ప్రార్థింపలేననుకుంటివా? ప్రార్థించిన ఈ క్షణమున ఆయన 12 దళముల కంటే ఎక్కువ మంది దూతలను పంపడా? అట్లయినా ఈ విధముగా జరగవలె.
మరింత దగ్గర పడునుగా. మేము మా సొంత ప్రయత్నముతో నీ నుండి పాపక్షమాపణ సాధించలేదు, కానీ సాటి లేని ఈ దివ్య బలి శక్తి ప్రభావమున నీ నుండి సంపూర్ణ క్షమను పొంది నీ కారుణ్య ఫలములను సవిచూతముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా తలములన్నిటితో ఏకమై నిరతము నిన్ను స్తుతించుచు నీ మహావైభవమును కొనియాడుట ఎట్లనగా, నేడు మ్రానుకొమ్మల ఆదివారముతో ప్రభు యొక్క శ్రమలలో బాధలలో పాలు పంచుకుంటూ ఉత్థాన ప్రభు యొక్క జీవితంలో పాలు పంచుకునే గొప్ప అవకాశము ఈ మ్రానుకొమ్మల ఆదివారంతోనే ప్రారంభమవుతూ ఉంది. ఈరోజు ప్రత్యేకంగా ఇజ్రాయెల్ ప్రజలు యేసు ప్రభుని రారాజుగా గుర్తించి హోసానా గీతములు పాడుకుంటూ ఆయనను ఆరాధించినట్టుగా ఈనాటి సాంగ్యము మనకు తెలియజేయబడుతూ ఉంది. ఈ యొక్క పవిత్ర మ్రానుకొమ్మల ఆదివారం రోజున యేసు ప్రభు ఒక గాడిద పిల్ల పైన స్వారీ చేసుకుంటూ ప్రజలందరూ కూడా యేసు ప్రభును చూసి హోసానా గీతములు పాడుకుంటూ ఆయన్ను ఆరాధిస్తూ రారాజుగా యెరూషలేము వైపు తీసుకుని వెళ్ళటం జరుగుతూ ఉంది. ఆయన భూలోకానికి పరలోకానికి రారాజుగా గుర్తించి ఈరోజు ఆయనను గౌరవించటము జరుగుతూ ఉంది. ఈ యొక్క మ్రానుకొమ్మల ఆదివారం రోజున ప్రారంభమవుతున్న ఈ యొక్క పవిత్ర వారము వివిధ పవిత్ర సాంగ్యములతో వివిధ సందర్భాలలో మరి ముఖ్యంగా పవిత్ర గురువారం రోజున యేసు ప్రభువు తన యొక్క అపోస్తుల యొక్క పాదాలు కడిగి, అదేవిధంగా పవిత్ర శుక్రవారం రోజున తన యొక్క శరీరమును రక్తమును ఈ భూలోకంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అర్పించి తన యొక్క ప్రాణాన్ని అర్పించి మనందరి యొక్క పాపముల విమోచన కోసం తన యొక్క జీవితాన్ని అర్పించినట్టు గుర్తుగా శుక్రవార సాంగ్యము జరుగుతూ ఉంది. అదేవిధంగా శనివారము రాత్రి జాగరణలో ప్రత్యేకంగా ప్రభు ఉత్థానమయ్యాడని చెప్పేసి మనము ఆనందపడుతూ సంతోషముతో ఈ భూలోక జీవితము తర్వాత మరొక ఉత్థాన జీవితమునని నిరూపిస్తూ ప్రభు ఉత్థానమై మనకు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పవిత్ర వారములో ప్రభు యొక్క శ్రమల్లో బాధలో పాలు పంచుకుంటూ నిత్య జీవితం పొందే భాగ్యాన్ని మనకందరికీ దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. శరీరము యేసు ప్రభు మనందరి కొరకై తన శరీరాన్ని ఆ శిలువలో అప్పగించుకున్నాడు. ఇది ప్రేమతో కూడినటువంటి నిబంధన. ఇది యేసు ప్రభు మనందరి ఎడల ప్రేమ చొప్పున ఆ కఠినమైన శిలువ మరణాన్ని ఇష్టపూర్తిగా తీసుకుని మనందరి కొరకు తన శరీరాన్ని మనకు అర్పించి ఉన్నాడు. ఈరోజు మొదటి పట్టణములో చక్కగా మనం విని ఉన్నాం. యెషయా గ్రంథము 50 అధ్యాయములో మనం వింటూ ఉన్నాం ప్రియులరా. 6వ వచనం ఎంత చక్కగా ఉంది ప్రియులరా. నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించింది, వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరకుంటిని. నా ముఖము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేను ఏమీ చేయలేను. యేసు ప్రభు మౌనము ఆయన ఇష్టానికి గుర్తుగా ఆయనను అవమానించినప్పుడు, ఆయనను నిందలు వేసినప్పుడు, కఠినమైనటువంటి మరణానికి లోచేసినప్పుడు ఆయన ఏమి చేయలేదు. ఎందుకంటే ఆయనది ప్రేమ, త్యాగముతో కూడినటువంటి ప్రేమ. ఆయన ప్రేమ నిష్కలంకమైన ప్రేమ.
ఈరోజు ఈ శ్రమల ఆదివారం నాడు, మట్టల ఆదివారం నాడు మనందరం కూడా గమనించవలసిందిగా క్రీస్తు ప్రేమ నిష్కపటమైనది, త్యాగముతో కూడినది. చెప్పలు కూడా దేవునికి వందనాలు చెప్తాం ప్రియులరా. ఈరోజు మొట్టమొదటి సందేశం ఇదే. ఈ శ్రమల ఆదివారం మనందరికి ఏం చెప్తుందంటే, యేసు ప్రభు నీ ఎడల నా ఎడల గల ప్రేమ చొప్పున తన శరీరాన్ని మన కొరకు అర్పించాడు. తను ఇష్టపూర్తిగా అప్పచెప్పాడు. ఎటువంటి బలవంతము గాని, సనుగుడు గాని, కొనుగుడు గాని లేకుండా ప్రేమ సహనము కలది, ప్రేమ త్యాగము కలది, ప్రేమలో స్వార్థము లేదు. ఎంత చక్కటి ప్రేమ ప్రియులారా! ఎలా ప్రేమించాడు అంటే, ఈ ప్రపంచంలో ఉన్న ఇంటిలో తల్లిదండ్రులు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీరందరికంటే ఆయన మనలను రక్తమిచ్చి ప్రేమించాడు. రక్తము చెందిన ప్రేమ. అమ్మ నాన్నలు కూడా, లేకపోతే ఇంట్లో బంధువులు కూడా, ఎవరు కూడా ఇలాంటి ప్రేమను మన మీద చూపించలేదు. అందుకనే పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 19వ వచనం సెలవిస్తూ ఉంది, నిష్కలంకమైన కొర్రె పిల్ల వంటి రక్తము చేత మనము పాపము నుంచి విముక్తులు గావించబడ్డా. ఈరోజు గురువులు వేసుకున్నటువంటి పూజ వస్త్రాలు ఏ రంగును సూచిస్తూ ఉన్నాయి? ఎరుపు రంగును సూచిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ లిటర్జీలో, దైవార్చన క్రమములో ఇక్కడ క్రొవ్వొత్తులు కూడా ఎరుపు రంగును సూచిస్తూ ఉన్నాయి. ఇక్కడ బలిపీఠం మీద ఉన్నటువంటి అన్ని కూడా ఎరుపు రక్తాన్ని సూచిస్తూ. ఇది నూతన నిబంధన. మనము నూతన నిబంధన ప్రజలమై ఉన్నాం. ఒకప్పుడు పాత నిబంధనలో మోషే ద్వారా పాత నిబంధన 10 ఆజ్ఞలతో కూడిన నిబంధన చేయబడింది. పాత నిబంధనలో అనుదినము కూడా మేకలను